షాపింగ్ అంటే మళ్ళీ ఇట్లాంటి షాపింగ్ కాదు, 150 రూపాయలు షాపింగ్ చేపిస్తాము. పంచాయతీ ఉంటుంది ఆటోలతో. మీకు జోహార్లు. షాపింగ్ కి వెళ్ళాలంటే మొగోళ్ళని తీసుకొని పోవద్దు, అసలు మొగుళ్ళని తీసుకొని పోవద్దు, అన్న తమ్ముళ్ళని కూడా తీసుకొని పోవద్దు. అయిందా? అలా లాస్ట్ కి వస్తే మళ్ళా వాన్ షాప్ లకే పోయి మళ్ళా వాంతోటే బతిమలాడుకుంటా కూర్చుంటారు. భయ్యా దేదో భయ్యా భయ్యా అంటే అన్నాడు కానీ బాగుంది. గంటన్నర వెయిట్ చేసిన. ఇంకా 3 days అయితే నా బర్త్డే కదా, బట్టలు కొనుక్కోవాలి కదా. మరీ అంత ముద్దుగా క్యూట్ గా పిల్లడానికి ట్రై చేయక. మాకు ఇప్పిస్తే నీకు సర్టిఫికేట్ ఉంది కదా, అది మరి కావాలి. హ్యాపీగా ఉండాలంటే సోనంకి అమ్మాయిలకి ఆడపిల్లలకి ఏదైనా ఇప్పిస్తే మస్తు హ్యాపీగా ఉంటుంది. And don't forget to subscribe my channel. Hey guys, welcome to the channel Sonam Talkies. సో ఇవాళ సోనం లేదు. ఎందుకు? మా హస్బెండ్ ఉన్నాడు, నేనున్నా, కానీ సోనం లేదు. ఎందుకు? స్కూల్లో ఉంది. సో ఇప్పుడు మేము సోనం స్కూల్కి వెళ్తున్నాం. సోనం ఇన్ని డేస్ ఏంటంటే ఎగ్జామ్ టెస్ట్ అవుతున్నాయి, అసైన్మెంట్స్. సో ఇన్ని రోజులు ఎగ్జామ్ రాసింది. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అంట. ఎగ్జామ్ అయిపోయింది ఇవాళ. ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా ఆమె బర్త్డే వస్తుంది. ఇంకొక 5 days ఉంది ఆమె బర్త్డేకి. 5 days కూడా 4 days లెక్క పెడుతుంది ఆమె బర్త్డేకి. నా బర్త్డే ఇంకా 4 days ఉంది కదా, దేవి అంటుంది నిన్న. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 4 days అంటే 5 days అంటే ఎట్లా అయిపోయింది కదా, రేపు కదా అంటే మరి రేపటిది క్యాల్కులేట్ చేయవా అంటే పండుకొని లేస్తే అయిపోతుంది రేపు అంటే. అంతేగా అంతేగా పండుకున్నా లేవాలి కదా. సో అట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు మాకేంటంటే అమ్మాయిలకు ఏమన్నా స్టిచ్చింగ్ చేసేది, ఆల్ట్రేషన్ చేసి అలాంటివి ఉంటే కొంచెం ముందే చూసుకోవాలి. బ్యాంగిల్స్ అవి సెట్ చేసుకోవాలంటే ముందే, అప్పటిదప్పుడు టెన్షన్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అట్లా అవుతుంది. సో అలాంటి హరిమరి ఉండొద్దు అని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇవాళ ఆమెని షాపింగ్కి తీసుకుపోదామని అనుకుంటున్నాము. సో ఆమెకు పొద్దున్న చెప్పలేదు మేము. ఇప్పుడు సడన్గా డైలీ ఇంకా నెక్స్ట్ ఆమె బర్త్డే వరకు కూడా మాకు కూడా అంత టైం కుదురుతుందో కుదరదో కూడా తెలీదు. సో టైం కుదిరినప్పుడు ఇట్లాంటి షాపింగ్ కాదు, 150 రూపాయలు షాపింగ్ చేపిస్తాము. 150 రూపాయలకి డ్రెస్ సోనంకి. గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం. పెట్టుకుంటా. సో ఇప్పుడైతే ఆమె స్కూల్కి వెళ్తున్నాము. వెళ్ళాక చూపిస్తా సోనం ఎట్లా ఫీల్ అవుతుంది మమ్మల్ని చూసి. ఎందుకు వచ్చిరట్టదో హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఎందుకు వచ్చిరాని అబ్బా అదే ఎందుకు వచ్చిరాని బ్యాగ్ వేసుకుని ఆలస్యం. బ్యాగ్ కూడా అవసరం లేదు. మొన్న వెళ్ళినప్పుడు లేదు నాకు రివిజన్, మనం వెకేషన్ రోజు నేను వెళ్ళినా కదా తీసుకొద్దామని. నాకు రివిజన్ రేపు మ్యాథ్స్ ఉంది, మా మేడం రివిజన్ చేపిస్తుంది. నేను రివిజన్ కంప్లీట్ అయినాకనే వస్తా. నువ్వు మారిపోయావు పిల్ల. అప్పుడే ర్యాపిడో బుక్ చేయనంటే సరే అని మళ్ళీ లోపల పంపించేసి నేను ఒకదాన్ని వచ్చిన. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నా. ఇంకా ఇవాళ అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఆమెకు కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండదు, మాకు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ కుదరదు. సో అందుకే ఇవాళనే పోయి షాపింగ్ అనే ఘట్టం పూర్తి చేయాలి. షాపింగ్ అనే ఘట్టం చాలా పెద్దది, చాలా కష్టమైనది. అది కంప్లీట్ చేసుకుంటాం ఇవాళ. నేనైతే ఆడ వదిలేస్తా అంతే. మీరే తిరుగురు, ఎంత తిరుగుతారో తిరిగేసినారు. ఎందుకంటే ఫోన్లు మాత్రం చేయకు, పెద్ద పంచాయతీ ఉంటుంది ఆడోళ్ళతో. ఫోన్ చేసేది ఏముంటది, లేకపోతే డైరెక్ట్ ఒక పని చేయరు, మన ఏమంటారు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోరు, మళ్ళీ రిటర్న్ క్యాబ్ లో వచ్చేసి అయిపోతుంది. ఎట్లయినా ఓకే షాపింగ్ కోసం మంచిగా వండుకుంటారు హాయిగా. ఇగో వీళ్ళు అంటారు కదా ఆడోళ్ళతో షాపింగ్ కి పోవద్దని. అసలు షాపింగ్ పోయేటప్పుడు మొగలను తీసుకోవద్దు.
అది ఇది నా కొటేషన్. బెటర్, మంచి కొటేషన్ ఇచ్చిన. ఎవరైనా ఆడోళ్ళు గుర్తుపెట్టుకోండి, సోదరులా మనము షాపింగ్ కి వెళ్ళాలంటే మొగోళ్ళని తీసుకొని పోవద్దు, అసలు మొగుళ్ళని తీసుకొని పోవద్దు, అన్న తమ్ముళ్ళని కూడా తీసుకొని పోవద్దు. అయిందా? అయిందా? ఎంతసేపు ఇంకెన్ని చూస్తావు? ఇట్లానే అంటారు. ప్రశాంతంగా మనల్ని షాపింగ్ చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా అబ్బాయిలని షాపింగ్ కి తీసుకుని మీరు కామెంట్ లో చెప్పండి భయ్యా, మనం ఎంత స్పీడ్ గా షాపింగ్ చేస్తాం. ఒక డ్రెస్ ఇట్లా చూసినాం అంటే కథం చలో అయిపోయింది మనది, అంతే ఇక షాపింగ్. వీళ్ళు ఫస్ట్ పోతారా, ఒక షాప్ లో పోతారు, చూస్తారు, మళ్ళా 10 షాపులు తిరుగుతారు, మళ్ళా లాస్ట్ కి వస్తారు. ఫస్ట్ ఏంది చూసి కూడా ఊకోరు, వాటితో బేరం ఆడతారు. వాడు 500 చెప్తే వీళ్ళు 100 రూపాయలకు అడుగుతారు. అడిగి కథం ఇక అప్పుడేక నడు అని వచ్చేస్తారు. మళ్ళా లాస్ట్ కి వస్తే మళ్ళా వాన్ షాప్ లకే పోయి మళ్ళా వాంతోటే బతిమలాడుకుంటా కూర్చుంటారు. భయ్యా దేదో భయ్యా అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అదేదో భయ్య అంటారు. అదేదో ఏందో వాడు ఇచ్చిందో కానీ ఇండియన్ సైకాలజీ అమ్మా, ఇండియన్ లేడీస్ సైకాలజీ. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. లేడీస్ సైకాలజీ ఏంటిదంటే రీజన్ అట్లా చేయనికి, ఒక దగ్గర చూసి అక్కడ టెంప్ట్ అయిపోయి తీసుకున్నాం అనుకో, పోతా ఉంటాం దారిలో, వేరే దగ్గర మంచిది కనిపిస్తుంది అంతకంటే, అప్పుడు మళ్ళీ అది కూడా కొనిస్తారా మీరు? ఇప్పుడు ఒక దగ్గర చూసి సరే నేను చెప్తాను నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చూసుకొని అన్ని టాలీ ఒక దగ్గర చూసి టెంప్ట్ అవుతారు కదా, మళ్ళా వేరే దగ్గర చూసి నచ్చితే అని అంటారు. మళ్ళీ ఎందుకు అట్లా నచ్చదు మరి? అన్ని తిరిగి వచ్చి మళ్ళీ ఈ దగ్గరకి ఎందుకు వస్తారు మరి? అట్లా నచ్చిన దగ్గర తీసుకోరు కదా. ఫస్ట్ కంపేర్ చేసుకోనికి మన సెలెక్షన్ ఎట్లా ఉంది, మనకంటే మంచి ఏమన్నా ఉన్నాయా, మనం సెలెక్ట్ చేసిన దానికంటే మంచిది ఏమన్నా ఉందా అని కంపేర్ చేసి చూసి తీసుకుంటాం. అదే చెప్తున్నా, ఎంత కంపేర్ చేసినా మీరు మళ్ళా తిరిగి మళ్ళీ వచ్చేది గాడికే. మళ్ళీ అదే ఎన్నెన్నో అనుకుంటాం, షాప్ లోకి వస్తారు, మీకు ఏం నచ్చాయి బయట, మీకు ఫస్ట్ ఏదైతే చూస్తారో అదే నచ్చుతుంది, అది దాన్ని పట్టుకొని మళ్ళీ వేరే షాప్ లోకి పోయి కూడా అదే మంచిగా ఉంటాయి కదా, ఆ బ్లూ కలర్ మంచిగా ఉంటాయి కదా, ఆ గ్రీన్ కలర్ మంచిగా ఉంటాయి కదా, అదే గుర్తు చేసుకుంటారు. వేరే షాప్ లో ఎన్ని 10 చూపించినా వాళ్ళు చూపించి పాపం వాడాల్సిపోవాలి కానీ వీళ్ళకి నచ్చేది మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తుండు. ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంతగా నేనైతే ఎప్పుడు చేయలేదు. మరి నువ్వంటే నువ్వు కూడా చేస్తావు అప్పుడప్పుడు, ఇక మా అమ్మతో ఎక్స్పీరియన్స్ కదా. అదే ఆలోచిస్తున్నా నేను, ఇంతగా నేను ఎప్పుడు చేసిన అబ్బాయినని. సరే ఇప్పుడు సోనం దగ్గర పోదాం. సోనం దగ్గర పోయినాక A few moments later. ఇప్పుడు వచ్చేసినాం స్కూల్ కి, వర్షం పడుతుంది, కార్ తీసుకొని వచ్చింది నయ్యమైంది. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి సోనంని టీచర్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అబ్బో వర్షం పడుతుంది, గంటన్నర వెయిట్ చేసిన. మొత్తం చెమటలు కట్టినాయి. ఇప్పుడు వచ్చింది మా ఫిజిక్స్ సార్ ఇప్పుడే వస్తాడు అనమాట, అందుకే లేట్ అయింది. ఇప్పుడు ఏడికి సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ చాక్లెట్ మేకప్ వేస్తుంది. ఏసీ ఆన్, చెమటలు వస్తున్నాయి పాపం. స్కూల్లో ఇప్పుడు దాకా ఫస్ట్ డే మేము పోస్ట్ ఆఫీస్కి పోయినాం తెలుసు. ఈరోజు ఇడ ముంగట వారస్ గుడది ఏంది పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. 10th కదా మేము, అందరూ నర్సరీ టు 5th క్లాస్ వాళ్ళని తీసుకొని పోయినాము. రోడ్ పైన మంచి ఆనొచ్చి మెయింటైన్ చేసుకుంటా పోయి ఆడ చూసినాం ఏమేం ఏంది పోస్ట్ కార్డు అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడేసి వచ్చినాం మా మ్యామ్ వాళ్ళందరం. కేలం అన్న కేలం ఏముండవు అన్నది. సో ఏశ్రావ్ నగర్ పోదాం. ఏశ్రావ్ నగర్ లో ఏమేమున్నాయి అన్ని ఎత్తుకుంటాం పోదాం. అయ్యో నేను స్కూల్ డ్రెస్ పైన మార్చుకో. స్కూల్ డ్రెస్ అయితే డ్రెస్ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే అందరు స్కూల్ నుంచి
మాకు 7 దాకా ఉంటుంది స్కూల్. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇంకో ఈ స్కూల్కి వెళ్ళే అమ్మాయి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. స్కూల్కి వెళ్ళాలా? ఇక్కడ ఎందుకు వచ్చినావు? బట్టలు కూడా నీకు బట్టలు కొనుక్కోడికి వచ్చిందంట. నా బర్త్డే కదా, ఇంకా 3 days అయితే నా బర్త్డే కదా, బట్టలు కొనుక్కోవాలి కదా. మరీ అంత ముద్దుగా క్యూట్ గా పిల్లడానికి ట్రై చేయక, గొంతులో ఒక భయం. అందుకే హ్యాపీగా ఉంది కదా నీకు? చాలా. నా బర్త్డే అంటే బర్త్డే వస్తుందంటే ఎవరికైనా ఎందుకు హ్యాపీగా ఉంటారు చెప్పు. కొత్త బట్టలు వేసుకుంటారు, అందరు ఆ రోజు స్పెషల్గా చూస్తారు, అందరు మాట్లాడతారు, అందరు గిఫ్ట్లు తెస్తారు, కేక్ కట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, పార్టీ చేసుకుంటాం, చికెన్ మటన్ తింటాం. ఏం చేస్తాం సార్, దాంట్లో పోయి పాపకి స్కూల్ డ్రెస్ చూపించమంటారు. నువ్వు అట్లా కొనిస్తా, అట్లాంటివి కొనిస్తావని అట్లా వేసుకొని వచ్చింది. స్కూల్ డ్రెస్ ఇగో ఇట్లాంటి స్కూల్ డ్రెస్ కావాలని చెప్తాను. ఇక లేవయ్యా నడు వెళ్ళిపోయి నుంచి అంటే రాదు, ఇలా కొట్టిస్తారు. ఏ షాప్లో పోయినా అట్లా చెప్తాను. స్కూల్ డ్రెస్ ఇంకా చూడండి మేడం షాపింగ్ అయింది. తిరిగి 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 అలసిపోయి పండుకుంది. మీకు ఇప్పుడు నైట్ తిండి కూడా అవసరం లేదు. ఎందుకు ఆకలిస్తుందంట. డ్రెస్ తీసుకుంది అది ఇంకెంత. ఇక డ్రెస్ తీసుకుంది. షాపులు తిరిగి 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 డ్రెస్ అయితే ఒకటి తీసుకుంది. అమ్మ తీసుకుంటారా తీసుకోదా, నచ్చుతుందా నచ్చా, దీనికి నచ్చేటి దొరుకుతాయా లేదా, నచ్చకపోతే నేను ఏం చేద్దాం అనుకున్నా కాదు, నచ్చకపోతే నేను ఏం చేద్దాం అనుకున్నా సార్, అన్ని ఒక టైలర్ షాప్ పోయి అన్ని మిక్స్డ్ బట్టలు ఉంటాయి కదా, అన్ని కలిపి అన్ని ఒక దగ్గర కుట్టి దీనికి డ్రెస్ చేపిద్దాం అనుకున్నా. అన్ని కలిపి ఒక దగ్గర నెక్స్ట్ బర్త్డేకి పండుగలకి అందరు మిగిలిపోయిన బట్టలు నాకు నచ్చిపోతాయి, నాకు నచ్చేస్తాయి. అట్లా కూడా ఒక ట్రెండ్ అయిపోతుంది సార్ నీకు. అమ్మాయిలు ఎట్లనే వేసుకోవచ్చు, అబ్బాయిలు వేసుకోలేదు. అది ట్రెండ్ సెట్ చేస్తాం, ట్రెండ్ ఫాలో కూడా అవ్వాలి, ట్రెండ్ సెట్ కూడా చేయాలి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఓకే ఓకే. బ్రాండ్ పెట్టింది, మెల్ల తీసుకోవాలి. అందుకే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే లాస్ట్ మూమెంట్ లో బర్త్డే కన్నా ముందు రోజు తీసుకొచ్చిలే అనుకున్నాము, బుక్క పడ్డది. అందుకే ఇప్పుడు ముందే 3 రోజుల ముందే కొనేసుకుంటున్నాం. అవునా నిజమా? 4 రోజుల ముందు నుంచే ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకున్నామా, సండే రోజు ఒక ఏమంటారు స్కూల్కి వేసుకోవడానికి ఒక తీసుకోవాలి. తర్వాత ఒక హెయిర్ బ్యాండ్ కొనుక్కోమన్నాడు పింక్, దానిపైకి సెట్ అయ్యేది. నేను ఆ డ్రెస్ కన్నా ఈ డ్రెస్ కి కూడా బాగుంటది. ఒక హెయిర్ బ్యాండ్ కొనుక్కొని జుట్టు మంచిగా ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో చూసుకొని మంచిగా రేపు పట్టే రోజు చాక్లెట్లు దేవి 1-2 సార్లు వేసుకొని వదిలిపెట్టుడు కాదు, మళ్ళా వేసుకుంటా. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మళ్ళా వేసుకుంటా. ఇదో దేవి మా క్లాస్ వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ 5 రూపీస్ది, ప్రిన్సిపల్ మ్యామ్ కి డైరీ మిల్క్. ఓకే డన్. చాక్లెట్స్ కొనేద్దాం మా దేవి. అవును ఇప్పుడే చూసిరా ఎట్లా బుక్ చేస్తుందా, నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఆ రోజు కొనుక్కోవచ్చు కదా. మళ్ళా ఆ రోజు ఆడ దొరకపోతే ఈడ దొరకపోతే చాక్లెట్ దొరకాయా? 5 స్టార్ బాక్స్ కావాలి కదా. 5 స్టార్ ఎందుకు ఇస్తావు? ఆశ చాక్లెట్ మా కాలంలోనైతే మేము ఆటన చాక్లెట్ ఇచ్చేటోళ్ళం ఇట్లా హార్ట్ షేప్. ఇప్పుడు మీకు కాలం కాదు ఇది, 5 రూపాయలు 10 రూపాయల కాలం, ఇది 8 రూపాయల కాలం కాదు. అరే అవే ట్రెండ్ మంచిగా. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అసలు అందరు ఉండే ఏం చాక్లెట్ తేవాలంటే 5 స్టార్ అన్నారు, 5 స్టార్ తీసుకోవాలి. 5 స్టార్లే కావాలన్నా? 5 స్టార్. మేము 5 స్టార్ అందుకు వాళ్ళకు కూడా 5 స్టార్ చాక్లెటే తింటారు. హే గాయ్స్, నిన్న షాపింగ్ వచ్చినాం కదా సోనంకి, ఈ షాప్లో తీసుకున్నాం అన్నట్టు. అవి హ్యాండ్స్ ఏదో స్టిచ్చింగ్ ఉంది, ఇవాళ రమ్మన్నారు. ఇవాళ వస్తే ఇంకా కుట్టలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే రావాలా. మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. మళ్ళీ ఈవినింగ్ రావాలో మళ్ళీ ఎప్పుడు రావాలో తెలియదు.
ఇంకా నెక్స్ట్ ఇవాళ ఇంకో ప్లాన్ చేసినాం అన్నట్టు సోనం కోసం. ఆమెకి మీ ఇష్టం వేసుకునేటోళ్ళు మీరు, నాకు తెలియదు. కొన్ని అయితే సెలెక్ట్ చేసినాం, ఇంకా ఫైనల్ అయితే చేయలేదు. ఫైనల్ ఇప్పుడే చూపాం, అది సర్ప్రైజ్. సో మా ఇంటికి మా సోనుయే అన్నీ ఏంటి అమ్మాయి ఆడపిల్ల అంటే సోనుయే కదా. సో అమ్మాయి బర్త్డే మంచిగా చేయాలని చెప్పేసి దాని బర్త్డే ఎప్పటికీ పెళ్లి కాలేదు కదా దానికి. సో అయితే అంత మాట ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం ఉంది, ఏదన్నా గోల్డ్ తీసుకోవాలి కాబట్టి అదేదో సోనంకి గోల్డ్ తీసుకుందామని చెప్పేసి షాప్కి వచ్చినాము. చాలా చూసిన సోనంని తీసుకొద్దాం అనుకున్నా, కానీ సర్ప్రైజ్ కాబట్టి ఆమెకు చూపెట్టదు కాబట్టి సోనంని తీసుకురాలేదు. ఒక్కటైతే సెలెక్ట్ చేసిన, ఆమెకు నచ్చుతుందో లేదు. గైస్ చూడండి, ఇక సోనమ్మకి అయితే గిఫ్ట్ తీసుకున్నాను. ఏం గిఫ్ట్ తీసుకున్నావు? తీసుకున్నా సర్ప్రైజ్. చెప్పవా? చెప్తా. సర్ప్రైజ్ ఏమైతుంది? మంచిగా తీసుకున్నా ఇక బ్యాండ్ బాజా అవుతుంది. సాటిస్ఫైడా? బిల్లు కడుతున్నాడు. సాటిస్ఫాక్షన్. నేను వేసుకునేది కాదు కదా, మీరు వేసుకునేది. మేము వేసుకునేది. మరి మాకు ఇప్పించినందుకు నువ్వు సాటిస్ఫై కదా? మాకు ఇప్పిస్తే నీకు సాటిస్ఫై కింద లేదా? ఎందుకు మీకు కాకపోతే ఇంకోళ్ళకి ఇప్పిస్తామని. అది మరి కావాలి. మాకే ఇవ్వాలి, నాకు సోనుకు గిఫ్ట్. ఓకే, మనం ఎంత చేసుకునే ఎవరి కోసం? ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కదా చేసుకునేది. గుడ్ హస్బెండ్, గుడ్ థ్యాంక్ యూ. గైస్ చూసారా, మా ఆయనతో సోనంకి అయితే గిఫ్ట్ తీపించుకున్నా గోల్డ్. సో 2 years బ్యాక్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ తీసుకున్నాం మేమిద్దరం కలిసి. హ్యాపీగా ఉందన్నట్టు. సోనంకి అమ్మాయిలకి ఆడపిల్లలకి ఏదైనా ఇప్పిస్తే మస్తు హ్యాపీగా ఉంటుంది. మీ అందరికి కూడా అట్లనే ఉంటుంది అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో బర్త్డే రోజు చూద్దాం సోనంకి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఏం గిఫ్ట్ తీసుకున్నాను బర్త్డే రోజు చూద్దాం. ఓకే, ఇట్స్ సర్ప్రైజ్. సోనం కోసం గోల్డ్